డిజార్డర్ డిసీజ్ వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఈ టాపిక్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో గాల్ బ్లాడర్ అంటే ఏంటి అంటే మన బాడీలో ప్రతి ఆర్గన్ కి స్పెసిఫిక్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. అలానే ఈ గాల్ బ్లాడర్ కూడా దానికి కూడా ఒక స్పెషాలిటీ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇదేంటి అంటే మనకి టూ రెండు ఆర్గన్స్ కి కనెక్షన్ పార్ట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ గాల్ బ్లాడర్ దేనికి సంబంధించింది అంటే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించింది. అంటే డైజెషన్ జరిగే వ్యవస్థలో ఇదొక పాత్ర అన్నమాట. దీంట్లో అంటే డైజెషన్ జరగాలి అంటే దీని పాత్ర కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అని చూసుకుంటే మనము, సో ఇది ఈ గ్రీన్ కలర్ వచ్చేసి గాల్ బ్లాడర్ అండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ అంతా కూడా ఈ పైన టూ ట్యూబ్స్ వచ్చేసి మనకి లివర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ సి షేప్ లో ఉండేదంతా కూడా ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ అన్నమాట. సో ఇక్కడ అది ఓపెన్ అవుతుంది అనమాట. ఏది గాల్ బ్లాడర్ నుంచి వచ్చే ట్యూబ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ పార్ట్ ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్. నేను మీకు చెప్పాను లార్జ్ ఇంటెస్టైన్ చెప్పేటప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ దాని గురించి కూడా చెప్పాను. సో మెయిన్ గా మనకి ఫుడ్ డైజెషన్ జరగాలి అంటే తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్నిటినీ కూడా మన బాడీలోకి అంటే బ్లడ్ లోకి వెళ్ళాలి, అబ్జర్వ్ జరగాలి అంటే గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎంజైమ్స్ జ్యూసెస్ అని చెప్పాను కదండి. సో అవి ఎలా రిలీజ్ అవుతాయి, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇది ప్యాంక్రియాస్ అండి. సో ఇది ప్యాంక్రియాస్ స్ట్రక్చర్. ఇది ప్యాంక్రియాస్ అంటే మనకి స్టమక్ కి కింద భాగంలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లివర్. సో లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా మనకి ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో ఒకటి ఎఫెక్ట్ అయితే ఇప్పుడు లివర్ ఎఫెక్ట్ అవుతే మనకి గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవుతుంది, గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అయితే మనకి ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఈ గ్రీన్ కలర్ ఉండే ఈ గాల్ బ్లాడర్ వచ్చేసి మనకి, అలానే స్మాల్ ఇంటెస్టైన్ కి అంటే చిన్న పేగుకి కనెక్షన్ ఉండే పార్ట్, అంటే రెండు ఆర్గన్స్ కి కామన్ కనెక్ట్ అయ్యే పార్ట్ అన్నమాట. లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అయ్యే పార్ట్ అన్నమాట. సో ఏంటి అసలు ఈ గాల్ బ్లాడర్ లివర్ కి, స్మాల్ ఇంటెస్టైన్ కి, చిన్న పేగుకి ఎలా కనెక్ట్ అవుతుంది, అసలు దీని పాత్ర ఏంటి అంటే లివర్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే మన అందరికీ తెలిసిందే మెటబాలిజం చేస్తుంది. అలానే మన బాడీలో ఉండే చెడు వాటిని డీటాక్సిఫికేషన్ చేస్తుంది అని తెలుసు. దాంతో పాటు ఇంకోటి ఏం చేస్తుంది అంటే బైల్ అనేది సెక్రీట్ చేస్తుంది. బైల్ అంటే ఏంటి అంటే ఒక జ్యూస్ అన్నమాట. బైల్ జ్యూస్. జ్యూస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్టమక్ లో మనకి ఫుడ్ డైజెషన్ జరగడానికి, అలానే ప్యాంక్రియాస్ నుంచి జ్యూస్ వస్తుంది, అండ్ స్టమక్ నుంచి జ్యూస్ వస్తుంది, అండ్ అలాగే లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది వస్తుంది. ఈ మూడు జ్యూసుల ద్వారానే మన ఫుడ్ అనేది డైజెషన్ జరుగుతుంది, ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో నేను చెప్పాను మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో నాన్ వెజ్ తీసుకునే వాటిల్లో అంటే చికెన్ లో కానీ, మటన్ లో కానీ, రెడ్ మీట్ లో కానీ, ఫిష్ లో కానీ వీటిలో మనకి ఫ్యాట్ అనేది ఉంటుంది అనమాట. ఆ నాన్ వెజ్ ఐటమ్స్ లో ఉండే ఫ్యాట్ అనేది నార్మల్ గా ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జ్యూస్ ద్వారా కానీ, స్టమక్ నుంచి వచ్చే జ్యూస్ ద్వారా కానీ అది డైజెషన్ అనేది జరగదు. అది దేని వల్ల డైజెషన్ జరుగుతుంది అంటే ఈ లివర్ నుంచి వచ్చే బైల్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఈ లివర్ నుంచి వచ్చి ఏం చేస్తుంది అంటే నువ్వు ఆలోచించుకో, నేను మాట్లాడతాను చెప్తున్నా. ప్లాటినం నేను చెప్పేకే నువ్వు సునంద రండి మేడం, మీరు మీట్ లివర్ ఏం చేస్తుంది అంటే బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బైల్ అనేది తయారు చేస్తుంది. బైల్ అనేది తయారైన తర్వాత అది ఎందులోకి వచ్చి స్టోర్ అవుతుంది అంటే ఈ గాల్ బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో వెంటనే ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఆ బైల్ ని ఈ చిన్న పేగులోకి వదులుతుంది అనమాట. సో ఇది జరిగే ప్రాసెస్. ఎందుకు బైల్ ఇంపార్టెంట్ అంటే మనం ఫ్యాట్ తింటే మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే ఫ్యాట్ అనేది కరగాలి, డైజెషన్ జరగాలి అంటే ఈ బైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బైల్ ఎక్కడ తయారవుతుంది అంటే లివర్ లో తయారవుతుంది. కానీ లివర్ నుంచి అది బయటికి రావాలి అంటే గాల్ బ్లాడరే హెల్ప్ చేస్తుంది.
సో గాల్ బ్లాడర్ అనేది ఎంత బయటికి రావాలి, సో ఎంత కాన్సన్ట్రేషన్ తో అది బయటికి రావాలి, సో అది ఎలా డిసైడ్ అవుతుంది అంటే గాల్ బ్లాడర్ డిసైడ్ చేసుకొని ఎంత చిన్న పేగులోకి వదలాలి, ఎంత వదిలితే ఫుడ్ అనేది ఆ ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవుతుంది అనేది మొత్తం కూడా గాల్ బ్లాడరే మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. సో గాల్ బ్లాడర్ లేకపోతే ఏమవుతుంది అంటే ఆ ఫ్యాట్ అనేది ఆ ఫుడ్ అనేది సరిగా డైజెషన్ జరగదు. సో ఏ ఫుడ్ అయినా కూడా ఫ్యాట్ ఉన్న ఫుడ్ అనేది ప్రాపర్ గా డైజెషన్ జరగాలి అంటే ఈ గాల్ బ్లాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లివర్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. అది బయలు తయారవ్వడం కూడా ఇంపార్టెంటే. తయారవ్వడమే కాకుండా అది ఎంత మోతాదులో బయటికి రావాలి, ఎంత కాన్సన్ట్రేషన్ తో బయటికి రావాలి, దాని యొక్క pH ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా రెగ్యులేషన్ చేసుకునేది ఏంటి అంటే గాల్ బ్లాడర్. సో ఇంపార్టెంట్ అన్నమాట గాల్ బ్లాడర్ అనేది. సో అది ఆర్గన్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా దాని పాత్ర అనేది చాలా పెద్దది అనమాట. అంటే బైల్ జ్యూస్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి, అది ఎంత బయటికి రావాలి అనేది మొత్తం కూడా చూసుకునేది ఈ గాల్ బ్లాడర్. అసలు ఈ బైల్ ఏంటి, బైల్ జ్యూస్ ఏంటి అంటే ఫుడ్ అనేది, ఫ్యాట్ ఉన్న ఫుడ్ అనేది బాగా డైజెషన్ జరగాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఫుడ్ అనేది బాగా డైజెషన్ జరగాలంటే లివర్ పాత్ర ఉంటుంది. లివర్ తో పాటు ఈ గాల్ బ్లాడర్ కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఫుడ్ డైజెషన్ లో ఈ గాల్ బ్లాడర్ యొక్క రోల్ అంటే పాత్ర కూడా ఉంది అన్నమాట. సో ఒకవేళ వాళ్ళకి గాల్ బ్లాడర్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వస్తే, గాల్ బ్లాడర్ తీసేస్తే వాళ్ళకి చెప్తారు ఏంటి అంటే ఫుడ్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే నాన్ వెజ్ తీసుకుంటే ఆ నాన్ వెజ్ డైజెషన్ జరగాలి అంటే మనకి గాల్ బ్లాడర్ అనేది ఇంపార్టెంట్. గాల్ బ్లాడర్ లేకపోతే ఆ నాన్ వెజ్ డైజెషన్ అనేది జరగదు. సో అలాంటి వాళ్ళకి గాల్ బ్లాడర్ తీసేసిన వాళ్ళకి ఏం చెప్తారు అంటే నాన్ వెజ్ ఫుడ్ ని మొత్తం కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తారు అనమాట. సో ఇది మనకి గాల్ బ్లాడర్ యొక్క పొజిషన్, అంటే దేనికి దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఇక పైన చూసుకుంటే లివర్ కి, కింద చూసుకుంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ కి అది కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా, సో ఈ హోల్ ద్వారానే ఏదైతే బైల్ తయారై ఉంటుందో ఈ రెండు ట్యూబ్స్, ఈ పైన రెండు ట్యూబ్స్ ద్వారా లివర్ లో నుంచి గాల్ బ్లాడర్ లోకి వస్తుంది. గాల్ బ్లాడర్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తింటామో వెంటనే ఈ స్టోరేజ్ అయిన ఈ బైల్ అంతా కూడా గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, ఈ చిన్న పేగులోకి వదులుతుంది. సో ఎంత వదలాలి ఇవన్నీ కూడా గాల్ బ్లాడరే మెయింటైన్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇది గాల్ బ్లాడర్ యొక్క పొజిషన్ అండ్ గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షనింగ్ ప్రాసెస్ అన్నమాట. అండ్ ఈ గాల్ బ్లాడర్ యొక్క రియల్ ఇమేజ్ చూసుకుంటే మనకి ఇలా గాల్ బ్లాడర్ స్ట్రక్చర్. సో ఎంత సెంటీమీటర్ అంటే 7 సెంటీమీటర్ వరకు మనం దీని యొక్క మెజర్మెంట్ అనేది చూడొచ్చు. సో చాలా అంటే మనకి ఒక షార్ట్ స్కేల్ లో హాఫ్ అన్నమాట. షార్ట్ స్కేల్ మనకి 15 సెంటీమీటర్స్ ఉంటే దాంట్లో హాఫ్ 7 సెంటీమీటర్స్ వరకు మనం ఈ గాల్ బ్లాడర్ స్ట్రక్చర్ ని చూడొచ్చు అనమాట. సో ఇది గాల్ బ్లాడర్ యొక్క రియల్ ఇమేజ్. మనకి ఇది కలర్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఆర్ గ్రే కలర్ లో ఉంటుంది. అండ్ మెజర్మెంట్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. ఇది 2 బాడీ పార్ట్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. పైన బాడీ పార్ట్ లివర్ కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ అక్కడ నుంచి కంటిన్యూషన్ మనకి చిన్న పేగుకి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో కంటిన్యూషన్ పార్ట్స్ అనేవి ఇవి అన్నమాట. సో ఇది దీని యొక్క రియల్ ఇమేజ్. నెక్స్ట్ దీంట్లో మనకి బాడీ స్ట్రక్చరల్ గా పార్ట్స్ చూసుకుంటే మనకి గాల్ బ్లాడర్ లో పార్ట్స్ ఇవన్నమాట. ఇవి గాల్ బ్లాడర్ లో ఉండే పార్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ పైన ఉండేది మనకి ఫండస్, నెక్స్ట్ బాడీ, తర్వాత నెక్, తర్వాత వచ్చేసి ఇవి పార్ట్స్ చెప్తున్నాను అంటే స్టోన్స్ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. ఫండస్ లో ఫామ్ అవ్వచ్చు, అంటే పైన ఫామ్ అవ్వచ్చు, నెక్ లో ఫామ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఈ ట్యూబ్ లో ఫామ్ అవ్వచ్చు. అంటే అడ్డుపడతాయి అన్నమాట స్టోన్స్. ఎందుకు అడ్డుపడతాయి అంటే స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత మనకి ఫ్లో అనేది ఆగిపోతుంది. ఈ ట్యూబ్ లో ఫామ్ అయింది అనుకోండి మనకి ఫ్లో అనేది ఆగిపోతుంది. ఈ పైన ఇక కనిపిస్తుంది కదండి, ఈ ట్యూబ్ లివర్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ ట్యూబ్. నెక్స్ట్ ఈ కింద ఉండే ఈ ట్యూబ్ వచ్చేసి మనకి చిన్న పేగుకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ పార్ట్స్ లో ఎక్కడైనా స్టోన్ ఫామ్ అయింది అనుకోండి, సో మనకి రెండు ఇబ్బందులు ఉంటాయి. ఒకటి లివర్ నుంచి బైల్ రాకుండా ఆగిపోతుంది. రెండోది లివర్ నుంచి బైల్ జ్యూస్ వచ్చినా కూడా అది గాల్ బ్లాడర్ నుంచి బయటికి రాకుండా ఆగిపోతుంది. అంటే చిన్న పేగులోకి రాకుండా ఆపేయడం. సో అలా రెండు ప్రాసెస్ అనేవి మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే స్టోన్ ఫామ్ అయినప్పుడు అది ఏ పొజిషన్ లో ఉంది, ఎక్కడ ఉంది, అంటే ఈ ట్యూబ్స్ లో ఉందా లేకపోతే గాల్ బ్లాడర్ లోనే ఉందా అనేది చెక్ చేసుకోవడానికి మనకి ఈ పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట.
సో పార్ట్స్ లో చూసుకుంటే మనకి ఫండస్, బాడీ, నెక్ ఈ మూడు కూడా మనకి గాల్ బ్లాడర్ లోపల ఉండే పార్ట్స్. అండ్ అక్కడ నుంచి మనకి కనెక్టింగ్ ట్యూబ్స్. ఇదేంటి హెపాటిక్ ట్యూబ్. హెపాటిక్ అంటే ఏంటి అంటే లివర్ అని అర్థం. సో హెపటైటిస్ అనే వ్యాధి గురించి మీరు వినే ఉంటారు. హెపటైటిస్ అంటే ఏంటి అంటే లివర్ కి సంబంధించిన ప్రాబ్లం. సో హెపాటిక్ డక్ట్ అంటే ఏంటి అంటే లివర్ కి కనెక్ట్ అయ్యే డక్ట్. నెక్స్ట్ కింద వచ్చేసి మనకి కామన్ బైల్ డక్ట్ అని ఉంది. అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే చిన్న పేగుకి కనెక్ట్ అయి ఉంటుంది. పైన లివర్ కి కింద చిన్న పేగుకి మధ్యలో ఉండేది ఏంటి అంటే ఈ గాల్ బ్లాడర్ అన్నమాట. సో పైన లివర్ లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఏం తయారవుతుంది, బైల్ అనేది తయారవుతుంది. తయారైన బైల్ అనేది మళ్ళీ అది ఎక్కడికి వస్తుంది, గాల్ బ్లాడర్ లోకి వస్తుంది. గాల్ బ్లాడర్ లో నుంచి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులోకి వెళ్ళాలి. ఇలా ఈ మూడు ఆర్గన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనకి డైజెషన్ అనేది సరిగ్గా జరుగుతుంది, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ స్టోన్ ఫామ్ అయినప్పుడు ఈ పార్ట్ లో ఎక్కడ ఫామ్ అయినా కూడా మనకి ఈ ప్రాసెస్ జరగడం ఆగిపోతుంది. లివర్ నుంచి గాల్ బ్లాడర్ నుంచి చిన్న పేగుకి ఇలా మూడు ఆర్గన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్ ఇలా బైల్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఫస్ట్ లివర్ లో తయారవుతుంది, గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది, గాల్ బ్లాడర్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ అనేది బాగా జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది, మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. సో ఒకవేళ స్టోన్ ఫామ్ అయింది అనుకోండి, ఈ ప్రాసెస్ ఏదైనా కూడా జరగడం ఆగిపోతుంది, అడ్డుపడుతుంది అనమాట. సో అందుకే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి చాలా డేంజరస్. ఎందుకంటే అది వెంటనే మన బాడీని స్పాయిల్ చేయదు, కానీ నిదానంగా బాడీని స్పాయిల్ చేస్తూ గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా పైన లివర్ ని, కిందున్న చిన్న పేగుని, దానికి అటాచ్ అయిన ప్యాంక్రియాస్ ని అన్నిటినీ కూడా నిదానంగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి సిమ్టమ్స్ కూడా వెంటనే ఉండవు. ఆ చాలా ఇయర్స్ టైం పడుతుంది. కొంతమందికి సిమ్టమ్స్ బయటపడడానికి కొన్ని మంత్స్ టైం పడుతుంది. సిమ్టమ్స్ బయటపడితేనే మనం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం. కొంతమందికి సిమ్టమ్స్ లేకుండానే అది లాస్ట్ స్టేజ్ వరకు కూడా వెళ్ళే కండిషన్స్ లో కూడా ఉంటారన్నమాట. సో గాల్ బ్లాడర్ చూడడానికి చిన్నదే, కానీ దాని ఫంక్షనింగ్ అండ్ అది ఉండడం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మనము గాల్ బ్లాడర్ లో చూసుకుంటే వాటి యొక్క పార్ట్స్ అన్నమాట. అండ్ మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ కి లేయర్స్ అనేవి ఉంటాయి, అంటే పొరలు అనేవి ఉంటాయి. ప్రతి దానికి నేను మొన్న చెప్పిన హార్ట్ కి కానీ, నిన్న చెప్పిన లార్జ్ ఇంటెస్టైన్ కి కానీ, స్టమక్ కి కానీ, స్మాల్ ఇంటెస్టైన్ కి ప్రతి ఒక్క దానికి పొరలు అనేవి, లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ లేయర్స్ ని కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. సో స్కాన్ రిపోర్ట్ లో కానీ డీప్ గా ఎంఆర్ఐ, సిటీ అలా చేసినప్పుడు మనకి ఈ లేయర్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అంటే, లేయర్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిందా, ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అయిందా అనేది చెక్ చేసుకుంటాం. సో దానికోసం ఇలా మనము గాల్ బ్లాడర్ ని గాల్ బ్లాడర్ ని కట్ చేసి చూస్తే మనకి లోపల దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. అవుటర్ లేయర్ వచ్చేసి మనకి పైన ఉండే లేయర్ ని సీరోసా అంటాము. అండ్ తర్వాత ఇంకా ఉండే లేయర్ ని ఏమంటాము అంటే మస్కులర్ లేయర్ అంటాము. అండ్ లోపల ఉండే లేయర్ ని ఏమంటే ఎపిథీలియల్ లేయర్ అని ఆర్ మ్యూకస్ లేయర్ అని కూడా అంటాం అనమాట. సో ఇలా ఈ 3 లేయర్స్ మనకి ఈ గాల్ బ్లాడర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ లో మనకి లేయర్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఒక లేయర్ కి మాత్రమే స్ప్రెడ్ అయిందా, ఇంకో లేయర్ కూడా ఇన్వాల్వ్ అయిందా, సో అట్లా కొన్ని రిపోర్ట్స్ లో మనం చూసినప్పుడు లేయర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటి లేయర్స్ ఎలా ఉంటాయి అంటే, ఇవే ఏం లేదు, ఆర్గన్ కి చుట్టూ ఉండే పొరలు అన్నమాట. సో అది ఒకటి ఎఫెక్ట్ అయ్యింది అంటే స్టార్టింగ్ స్టేజ్ అని, రెండోది అంటే ఇంకొంచెం డీప్ గా ఉంది, మూడోది అంటే కంప్లీట్ సివియర్ గా ఉంది. అట్లా మనము ఆ గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యింది, ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, ఎంత డిగ్రీలో ఎఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి ఈ లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. సో లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉంటాయి అనేది తెలుసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో గాల్ బ్లాడర్ కి లేయర్స్ ఉంటాయి. సో లోపల లేయర్ ఎఫెక్ట్ అయిందా, లోపల నుంచి అది ఎఫెక్ట్ అవుతుందా, లోపల నుంచి మొత్తం అది ఎఫెక్ట్ అయ్యి బయట ఉన్న పొరని మొత్తం కూడా డ్యామేజ్ చేసిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ లేయర్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో
ఇది గాల్ బ్లాడర్ యొక్క అనాటమీ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో గాల్ బ్లాడర్ యొక్క షేప్ వచ్చేసి మనకి పియర్ షేప్, అదే పియర్స్ ఫ్రూట్ ఉంటది కదండి, ఆ షేప్ లో ఉంటుంది. అండ్ దీని కలర్ వచ్చేసి మనకి గ్రేష్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇది మనకి దేనికి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే లివర్ కి అలాగే చిన్న పేగుకి కనెక్ట్ అయి ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి 7 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. అవ్వడం అంటే బయలు ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకో బాడీ పార్ట్ కి రావాలి కదండి. ఫస్ట్ లివర్ లో నుంచి మనకి గాల్ బ్లాడర్ లోంచి మనకి చిన్న పేగుకి ఇలా ఫ్లో అవ్వాలి కదండి. ఆ ఫ్లో అనేది ఇబ్బంది, స్టోన్ ఫామ్ అవడం వల్ల అడ్డుపడుతుంది. సో అలా అది ఫ్లో అవ్వకుండా అక్కడే ఉంటే దాన్ని అవే స్టోన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది అనటామీ స్ట్రక్చర్ చూసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి దీని ఫంక్షన్స్ అంటే మనకి ఏ విధంగా మనకి ఈ గాల్ బ్లాడర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇందాక నేను డిస్కస్ చేసినట్టే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ గాల్ బ్లాడర్ అనేది ఫస్ట్ బైల్ ని స్టోర్ చేయడం. బైల్ అంటే ఏంటి? ఇది ఒక డైజెషన్ చేయడానికి ఉపయోగపడే జ్యూస్ అన్నమాట. ఏం డైజెషన్? మెయిన్ గా ఫ్యాట్ ని డైజెషన్ చేయడానికి. సో ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది బాగా డైజెషన్ జరగాలి అంటే మనకి బైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ బైల్ తయారు చేసేది మాత్రం లివర్, దాన్ని స్టోర్ చేసేది మాత్రం గాల్ బ్లాడర్ అన్నమాట. సో ఎప్పుడు ఎంత బయటికి రావాలి, ఎంత రిలీజ్ అవ్వాలి, దాని పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి, అది ఎంత కాన్సన్ట్రేషన్ లో ఎంత మోతాదులో మనకి బయటికి రావాలి, ఇవంతా రెగ్యులేషన్ చేసుకునేది ఏంటి అంటే గాల్ బ్లాడర్. అంటే తయారు చేయడమే ఇంపార్టెంట్ కాదు కదండి, అది యూజ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. సో అది ఏ విధంగా ఏ టైంలో ఎలా యూజ్ అవ్వాలి, ఎంత యూజ్ అవ్వాలి, ఏ ప్రాసెస్ లో యూజ్ అవ్వాలి, ఇదంతా కూడా గాల్ బ్లాడరే చూసుకుంటుంది అనమాట. సో గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? ఒకటి బైల్ ని స్టోర్ చేస్తుంది. తయారు చేసేది ఏంటి? లివర్. ప్రొడ్యూస్ చేసేది, సింథసైజ్ చేసేది, దాన్ని తయారు చేసేది లివర్ అయితే అక్కడ నుంచి లివర్ లో నుంచి అది గాల్ బ్లాడర్ తీసుకొని గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? దాన్ని స్టోర్ చేస్తుంది. అది ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే అది ఎంత వెళ్ళాలి దాని ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ అలాగే దాని యొక్క పిహెచ్ వాల్యూ, అది యాసిడ్ గా ఉండకూడదు, అలా అని కంప్లీట్ గా మనకి బేస్ ఫామ్ లో కూడా ఉండదు. యాసిడ్ రూపంలో ఉండద్దు, బేస్ రూపంలో ఉండకుండా దాని యొక్క పిహెచ్ ని మెయింటైన్ చేసుకుంటుంది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి విటమిన్ ఏని అండ్ విటమిన్ కేని స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు బాగా వాటిని అబ్జర్వ్ చేయడానికి. ఎందుకంటే మనకి విటమిన్స్ లో రెండు రకాలు, ఒకటి ఫ్యాట్, ఇంకోటి ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగేటివి, ఇంకోటి వచ్చేసి వాటర్ లో కరిగేటివి. సో వాటర్ లో కరిగేటివి ఈజీగా మనము వాటర్ తీసుకుంటాం కాబట్టి అవి అబ్జర్వ్ అయిపోయి బ్లడ్ లోకి వెళ్తుంది. బట్ కొన్ని విటమిన్స్ లైక్ ADEK ఇవి వచ్చేసి మనకి దాంట్లో ముఖ్యంగా ఏ అండ్ కే విటమిన్ అనే ఫ్యాట్ లో కరిగేటివి కాబట్టి, సో ఫ్యాట్ లో కరిగే విషయం, ఫ్యాట్ అనగానే మనకి గుర్తు రావాల్సింది లివర్, బైల్, గాల్ బ్లాడర్, ఇదే మనకి గుర్తు రావాలి. ఫ్యాట్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా, సో ఫ్యాట్ అంటే ఏంటి? ఆ కొవ్వు పదార్థం. ఇది డైజెషన్ జరగాలి అంటే ఏంటి? మనకి లివర్ కావాలి, లివర్ లో లివర్ లో బైల్ కావాలి. ఈ బైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లివర్ లో. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి ఫ్లో అవుతుంది? గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? దాన్ని చిన్న పేగులోకి పంపిస్తుంది. సో ఈ ఫ్లో అనేది మనకి గుర్తుండాలన్నమాట. సో ఎప్పుడైతే ఏ పేషెంట్ వచ్చినా కూడా గాల్ బ్లాడర్ కి సంబంధించి ప్రాబ్లం చెప్పాడు అంటే మనం మెయిన్ గా వాళ్ళకి ఫ్యాట్ కి సంబంధించిన డైజెషన్ జరగదు అనేది మనకు అక్కడ గుర్తుండాలన్నమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కేని, ఏ విటమిన్ ని, కే విటమిన్ ని కూడా డైజెషన్ అదే అబ్జార్ప్షన్ జరగడానికి దీని యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ గా గాల్ బ్లాడర్ అంటేనే బైల్ అంటే లివర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్యాట్ ని డైజెషన్ చేయడానికి ఉపయోగపడేది. సో లివర్ తయారు చేస్తుంది, గాల్ బ్లాడర్ దాన్ని స్టోర్ చేస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న పేగులోకి రిలీజ్ చేస్తుంది. ఎందుకు చిన్న పేగులోకి రిలీజ్ చేయాలి అంటే మన తిన్న ఫుడ్ స్టమక్ నుంచి చిన్న పేగులోకి వస్తుంది కాబట్టి ఆ ఫుడ్ బాగా డైజెషన్ జరగాలి, దాంట్లో ఉన్న ఫ్యాట్ అనేది బాగా కరిగిపోవాలి అంటే బైలు వచ్చి చిన్న పేగులోకి రావాలి అన్నమాట. సో ఇది గాల్ బ్లాడర్ చేసే ఫంక్షన్స్. సో
గాల్ బ్లాడర్ కి మెయిన్ గా వచ్చే డిసీజ్ ఏంటి అంటే మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇది మనకు అందరికి తెలిసిందే. కిడ్నీలో ఎలాగైతే స్టోన్స్ ఫామ్ అవుతాయో మనకి గాల్ బ్లాడర్ లో కూడా స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇవి గాల్ బ్లాడర్ లో స్టోన్స్. సో ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఇది లివర్ అండి. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి గాల్ బ్లాడర్. ఈ సి షేప్ లో ఉండేది చిన్న పేగు. దానిపైన ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసి మనకి స్టమక్ అండి. అండ్ ఇక్కడ ఈ పార్ట్, ఈ గ్రీన్ కలర్ ట్యూబ్ ఉన్న పార్ట్ వచ్చేసి మనకి ప్యాంక్రియాస్. సో ఈ గ్రీన్ పార్ట్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ నుంచి వచ్చే ట్యూబ్. చెప్పాను కదండి, గాల్ బ్లాడర్ నుంచి అది వచ్చి ఎక్కడ ఓపెన్ అవుతుంది, చిన్న పేగులోకి ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి స్ట్రక్చరల్ గా చూసుకుంటే లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్. లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్, ఈ 3 పార్ట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో పైన లివర్ కి కనెక్ట్ అయి ఉంటుంది, కింద స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అయింది. రెండింటికి మధ్యలో ఉండే పార్టే గాల్ బ్లాడర్ అనమాట. సో ఇక్కడ మనకి స్టోన్స్, ఇవి గాల్ బ్లాడర్ లో స్టోన్స్. సో అది ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో గాల్ బ్లాడర్ లో ఉండొచ్చు, గాల్ బ్లాడర్ నుంచి బయటికి వచ్చే ట్యూబ్ లో ఉండొచ్చు, లేదంటే చిన్న పేగులోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఎక్కడ ఫామ్ అయినా కూడా మెయిన్ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి అంటే బైల్ అనేది బయటికి రాదు. సో ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఉందండి, ఇక్కడ స్టోన్ ఉంటే బైల్ ఎలా బయటికి వస్తుంది? బయటికి రాలేదు. అంటే లివర్ లో నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయి ఉంది. అంటే లివర్ దానిపైన చేసింది ఏంటి, బైల్ ని ప్రొడ్యూస్ చేసి. మనం నాన్ వెజ్ తిన్నా తినకపోయినా, మనం ఫ్యాట్ ఫుడ్ తిన్నా తినకపోయినా లివర్ పని ఏంటి అంటే బైల్ ని తయారు చేయడం. సో ఈ బైల్ తయారైన తర్వాత అది లివర్ ఉంచుకోదు, దేనికి పంపిస్తుంది, గాల్ బ్లాడర్ లోకి పంపిస్తుంది. సో నా డ్యూటీ నేను చేశాను, నేను బైల్ ని తయారు చేశాను, నువ్వు ఇంకా ఎలాగైనా ఉపయోగించుకో అంటే ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎంటర్ అయినప్పుడు దీన్ని ఉపయోగించుకో అని ఏం చేస్తుంది, గాల్ బ్లాడర్ కి లివర్ పంపించేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఫ్యాట్ ఉంటుంది, కానీ నాన్ వెజ్ ఫుడ్ అనే కాదు, మనం ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఎంతో కొంత ఫ్యాట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అది చిన్న పేగులోకి ఎంటర్ అవ్వగానే, అంటే స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ గాల్ బ్లాడర్ యాక్టివేట్ అయిపోయి ఆ బైల్ ని బయటికి ఈ ట్యూబ్ ద్వారా ఈ విధంగా ఇక్కడ ఇలా 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 ఫ్లో అవుతూ మనకి ఇక్కడికి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి, అది ఎలా బయటికి వస్తుంది? లివర్ ఏమో దానిపైన చేసింది, గాల్ బ్లాడర్ కూడా సరే ఫుడ్ వచ్చింది, ఫుడ్ లో ఫ్యాట్ ఉంది, వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ తిన్నారు, చికెన్ తిన్నారు, సో అది కరిగించాలి. ఇప్పుడు నేను అది ఫ్యాట్ డైజెషన్ చేయాలంటే బైల్ కావాలి. సో బైల్ రెడీగా ఉంది, కానీ అది బయటికి రాలేకపోతుంది. ఎందుకు బయటికి రాలేకపోతుంది? ఇలా స్టోన్స్ అడ్డుపడడం వల్ల. సో అలా ఆ నాన్ వెజ్ ఫుడ్ డైజెషన్ జరగక, ఆ ఫ్యాట్ అనేది డైజెషన్ జరగక, ఆ ఫ్యాట్ అనేది ఎలాగంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గా చేంజ్ అయిపోయి అది ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అయిపోయి, సో అలా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఈ గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా పక్కనుండే ప్యాంక్రియాస్ ని అలాగే మిగతా ఆర్గన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కానీ అది వెంటనే జరగదు, దానికి ఒక టైం అనేది, చాలా టైం అనేది పడుతుంది. కొంతమంది కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొంతమంది కొన్ని మంత్స్ పట్టొచ్చు. సో వాళ్ళకి సింటమ్స్ కూడా ఏమీ ఉండవు. సో ఇది నార్మలే కదా అని అనుకుంటాం, లైట్ తీసుకుంటారు. కానీ వన్ ఆఫ్ ద డే అది ఏమవుతుందంటే హెవీగా స్టోన్ అనేది, ఒక స్టోన్ ల కిడ్నీలో 1-2 స్టోన్స్ లాగా ఉండవండి. సో ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ నిండా స్టోన్స్ ఫామ్ అయిపోతాయి, అది మనం ఐడెంటిఫై కూడా చేయలేము, అన్ని స్టోన్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. సో అంత డేంజరస్ సిచ్యువేషన్ కి కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో సో ఈ విధంగా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి, గాల్ బ్లాడర్ నిండా మనకి ఇట్లా స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతుంటాయి. సో ఈ విధంగా, సో 1-2 అయితే సర్జరీ ద్వారా తీయచ్చు, కానీ కొంతమందికి ఏంటి అంటే మల్టిపుల్ స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అది మనకి తీయడానికి అవ్వదు కాబట్టి డాక్టర్స్ ఏం చేస్తారు, మొత్తం గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ హెల్దీగా ఉంటే మన బాడీలో ఉంటే ఓకే, కానీ అది హెల్దీగా లేదు. అది ఏం చేస్తుంది, బైల్ ని బయటికి పంపించకుండా దాని లోపలనే ఉండిపోయి అదే ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా దానికి కనెక్ట్ అయిన లివర్ ని, అలాగే దానికి కనెక్ట్ అయిన స్మాల్ ఇంటెస్టైన్ ని, మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ ప్యాంక్రియాస్ కి కనెక్ట్ అయింది. ఇట్లా 4 ఆర్గన్స్, 4 ఆర్గన్స్ అనేవి కనెక్ట్ అయింటాయి, వాటిని డ్యామేజ్ చేస్తుంది. అందుకే డాక్టర్స్ ఏం చేస్తారు, మొత్తం గాల్ బ్లాడర్ ని తీసేయాలి. ఒకవేళ నువ్వు ఇలానే స్టోన్స్ పెట్టుకొని, గాల్ బ్లాడర్ స్టోన్స్ పెట్టుకొని అలానే ఉంటే పైన లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కింద ఉన్న చిన్న పేగు ఎఫెక్ట్ అవుతుంది, లేదు అంటే ప్యాంక్రియాస్.
ఇవన్నీ కూడా లాస్ట్ కి క్యాన్సర్ కి కూడా దారి తీసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకే స్టోన్స్ ఫామ్ అయినప్పుడు చెక్ చేస్తారు, అది సింగిల్ స్టోనా, ఎక్కడుంది, ఏ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఇందాక నేను ఇమేజ్ లో చూపించినట్టు అది ట్యూబ్ లో ఉందా, బ్లాడర్ లోపల ఉందా, లేకపోతే ప్యాంక్రియాస్ కి దగ్గరలో ఉందా, ఎక్కడుంది అంటే ఏ విధంగా అది దాని పొజిషన్ లొకేట్ అయ్యింది. సో ఎక్కడుంది, ఇక్కడుందా, ఇక్కడుంది, ఎక్కడుందా అనేది చెక్ చేసుకుంటారు. లేదు అది ఇట్లా ట్యూబ్ లో ఒకటే ఫామ్ అయిపోయింది అనుకోండి, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని ఆ స్టోన్ ని క్రష్ చేసి తీసేస్తారు. తీసేస్తామమ్మా, స్టోన్ తీసేస్తామని చెప్తారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలా హెవీగా మనకి మల్టిపుల్ స్టోన్స్ అనేవి ఫామ్ అయితే కంప్లీట్ గా గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేయాలి, లేదు ఇలానే మీరు కంటిన్యూ అవుతే అది మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. అసలు ఎందుకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే టూ రీజన్స్ ఉన్నాయి, త్రీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోయినప్పుడు, అంటే బ్యాడ్ ఫ్యాట్ అనేది మన బాడీలో ఎక్కువైపోయినప్పుడు, ఆ కొలెస్ట్రాల్ ని డీటాక్సిఫై చేసే ప్రాసెస్ లో మనకి ఇవి స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే బ్లడ్ లో ఎక్సెస్ గా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనకి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి లివర్ అనేది వర్క్ చేస్తుంది. ఆ వర్కింగ్ ప్రాసెస్ లో ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ గా మనకి దేని వల్ల వస్తుంది కాజ్ అనేది చెప్పలేము, కానీ ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఇంకో రీజన్ ఏంటి అంటే మనకి బ్లడ్ కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. బ్లడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే బ్లడ్ లో ఉండే సెల్స్. దాంట్లో ఫస్ట్ సెల్ వచ్చేసి ఆర్బీసీ సెల్. ఆర్బీసీ అంటే ఏంటంటే ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాలు ఏంటి అంటే ప్రతి 120 days కి ఒకసారి అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట, డెత్ అయిపోతుంటాయి. కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అవి బ్రేక్ అయ్యే అందరికీ అండి, ఒక ఈ గాల్ బ్లాడర్ కి డిసీజ్ వచ్చిన వాళ్ళనే కాదు, ప్రతి హ్యూమన్ బాడీలో ఎవ్రీ 120 days కి ఒకసారి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అనేవి ఏమవుతాయంటే బ్రేక్ డౌన్ అవుతాయి. బ్రేక్ అంటే డెత్ అయితే ఆ డెత్ ప్రాసెస్ లోనే మనకి బిలిరూబిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఎక్కడ బ్రేక్ అయ్యి రిలీజ్ అవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేది మనకి లివర్. లివర్ ఏం చేస్తుంది, డెత్ అయిన ఆర్బీసీ లో నుంచి బ్రేక్ అయిన బిలిరూబిన్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అయితే కూడా మనకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అసలు ఈ బిలిరూబిన్ ఏంటి అంటే చెప్పాను కదా, ఆర్బీసీ సెల్. ఆర్బీసీ అంటే ఏంటి, ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాలు అనేవి 120 days కి ఒకసారి, ప్రతి 120 రోజులకు ఒకసారి ఏమవుతున్నాయంటే బ్రేక్ డౌన్ అవుతున్నాయి. ఆ బ్రేక్ డౌన్ ప్రాసెస్ లోనే మనకి ఈ బిలిరూబిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ బిలిరూబిన్ అనేది తర్వాత లివర్ ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ దానికి ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు 120 days కి ఒకసారి బ్రేక్ అయితే లివర్ దాన్ని మెయింటైన్ చేసుకుంటుంది. కానీ కొంతమందికి ఆ బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండడం వల్ల 120 days కి ఒకసారి కాదండి, వాళ్ళకి 120 days లోపే ఎక్కువగా బ్రేక్ అయిపోవడం, అంటే 120 days అవ్వక ముందే వాళ్ళకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అట్లా కంటిన్యూగా ఎక్కువగా ఆర్బీసీ అనేది బ్రేక్ అవ్వడం వల్ల ఎక్కువగా బిలిరూబిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎంతైనా మనం ఏదైనా కూడా లిమిట్ లో చేయగలుగుతాము. సో ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే, ఎక్కువగా బ్రేక్ డౌన్ అయితే లివర్ కూడా ఏం చేయలేదు, నా వల్ల కాదు, నేను 120 days కి ఒక్కసారి బ్రేక్ అయితే దాన్ని ఉపయోగించుకుంటాను. కానీ వీళ్ళ బాడీలో అలా జరగట్లేదు. బ్లడ్ అనేది బ్లడ్ లో ఉండే సెల్ అనేది 120 days అవ్వక ముందే ఎక్కువగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో నాకు ఎంత కావాలో నేను అంత ఉంచుకొని మిగతా నా వల్ల కాదని అది వదిలేస్తుంది. అప్పుడే అవి స్టోన్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎందుకు వాళ్ళకి 120 days లోపే బ్రేక్ డౌన్ అవుతుంది అంటే బ్లడ్ కి సంబంధించిన ఏదైనా జెనెటికల్ ప్రాబ్లం ఉండడం వల్ల, బ్లడ్ కి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, బ్లడ్ కి రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ లివర్ అనేది ఇలా, అంటే మన బ్లడ్ కి లివర్ కి గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ అవ్వడానికి ఇలా కనెక్షన్ అనేది ఉందన్నమాట. అసలు బ్లడ్ కి గాల్ బ్లాడర్ కి ఏంటి సంబంధం అని అనుకుంటే ఇలా, అంటే మన బాడీలో జరిగే ప్రతి ఒక్క చిన్న డ్యామేజ్ మిగతా వాటిని కూడా ఇబ్బంది పెడుతుంది. సో ఎగ్జాంపుల్ ఇదే. సో బ్లడ్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్లడ్ లో ఉండే సెల్స్ 120 days కి బ్రేక్ అవ్వకుండా ముందే బ్రేక్ అయిపోతుంది, ఎక్కువగా బ్రేక్ అయిపోతే లివర్ ని దాన్ని తట్టుకోలేక, దాన్ని ఉపయోగించుకోలేక, దాన్ని వదిలేయడం వల్ల అవేమవుతున్నాయి,
స్టోన్ లాగా కన్వర్ట్ అయిపోయి గాల్ బ్లాడర్ లోకి వచ్చి అది స్టోర్ అయిపోతున్నాయి. సో అలా కూడా మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్. సో ఎలా అయినా సరే స్టోన్ అయితే ఫామ్ అయిపోయింది, కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అయింది, లేదు అంటే ఈ బిలిరూబిన్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువగా బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల 120 days లోపే బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల ఎటు తిరిగి ఆ బిలిరూబిన్ అనేది ఫామ్ అవ్వడం, అది లివర్ ఉపయోగించుకోకపోవడం వల్ల అది స్టోన్ గా అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టోన్ ఫామ్ అయింది, దేంట్లో గాల్ బ్లాడర్ లో స్టోన్ అయితే ఫామ్ అయింది. ఫామ్ అయ్యి అది కామ్ గా ఉంటదండి మన బాడీలో? ఉండదు. సో మనకి ఏం చూపిస్తుంది? కొన్ని వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి చూపిస్తుంది. అవే సైన్స్ అండ్ సిమ్టమ్స్, గుర్తులని చూపిస్తుంది. సో ఏమేమి చూపిస్తుంది అంటే, ఒకటి జాండీస్. జాండీస్ అంటే మనకి తెలిసిందే కదండి. జాండీస్ అంటే ఏంటంటే కామెర్లు అంటాం కదా. సో ఈ జాండీస్ ఎలా వస్తుంది అంటే, నేను ఇందాక చెప్పాను కదండి, బిలిరూబిన్ అని, అంటే ఆర్బిసి సెల్ అనేది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకి బిలిరూబిన్ అనేది వస్తుంది. ఆ బిలిరూబిన్ అనేది లివర్ ఏం చేస్తుంది, దాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఇక్కడ స్టోన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పాను, ఆర్బిసి బ్రేక్ డౌన్ అయిన తర్వాత లివర్ ఆ బిలిరూబిన్ ని ఉపయోగించుకోకుండా దాన్ని వదిలేస్తే అది స్టోన్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఈ బిలిరూబిన్ అనేది ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది, బ్లడ్ లోకి కలిసిపోయి అది స్ప్రెడ్ అయిపోయి మనకి జాండీస్ కాజ్ చేస్తుంది. బిలిరూబిన్ ఏ కలర్ లో ఉంటుందంటే ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. సో అందుకే మన బాడీలో ఎక్కడైతే వైట్ వైట్ షేడ్స్ ఉంటాయి, లైక్ ఐ లోపల మనకి షేడ్ వైట్ ఉంటుంది, నెయిల్స్ కి వైట్ ఉంటుంది, కాబట్టి ఆ ఎల్లో కలర్ అనేది బాగా కనిపిస్తుంది. అందుకే ఐలో మనకి జాండీస్ వచ్చినప్పుడు ఐ లోపల ఎల్లో కలర్ కనిపించడం, అండ్ అలాగే నెయిల్స్ కి ఎల్లో కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే, ఈజీగా ఎల్లో కలర్ కనిపించి వైట్ దాని మీద మనకి ఎల్లో అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఆ బిలిరూబిన్ అనేది బ్లడ్ లో కలిసిపోయి, ఎందుకు బిలిరూబిన్ బ్లడ్ లో కలుస్తుంది అంటే, అది ఎక్కువైపోయింది, అంటే లివర్ దాన్ని వాడుకోలేకపోయింది. కొంత బిలిరూబిన్ ఏమో స్టోన్ గా కన్వర్ట్ అయిపోయింది, ఇంకో బిలిరూబిన్ ఇంకొంచెం ఏమో బ్లడ్ లోకి కలిసిపోయి అది ఎక్కడ పడితే అక్కడ ఫ్లో అయిపోతుంది. అది డేంజరస్ కండిషన్ అన్నమాట. సో ఆ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండే వాళ్ళకి జాండీస్ వస్తాయి. అండ్ నాజియా అండ్ వామిటింగ్. నాజియా అంటే ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అన్నా ఉండడం, వామిటింగ్స్ అన్నా అవ్వడం. కొంతమంది తిన్నట్టు వామిటింగ్, అసలు వాళ్ళు లోపలికి వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకుంటే ఒక 5 minutes కి వెంటనే వాళ్ళకి వామిటింగ్స్ అయిపోవడము, తిన్నట్టు వామిటింగ్ అయిపోతుంది. తర్వాత అబ్డామినల్ బ్లోటింగ్, అంటే కడుపులో మొత్తం ఎలా అంటే మొత్తం బరువుగా ఉన్నట్టు, ఆ అంటే డిస్కంఫర్ట్ అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. తర్వాత రైట్ సైడ్ పెయిన్ ఉండడం. ఎందుకు రైట్ సైడ్ అంటే మనకి లివర్ గాల్ బ్లాడర్ ఉండేది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ పెయిన్ ఉండడం, అండ్ యూరిన్ కూడా డార్క్ కలర్ లో వస్తుంది అనమాట. సో ఇవి వాళ్ళలో కనిపించే సిమ్టమ్స్. మెయిన్ గా ఏంటి అంటే, గాల్ బ్లాడర్ కి కానీ, లివర్ కి కానీ, ప్యాంక్రియాస్ కి కానీ, స్టమక్ కి కానీ, ఏ బాడీ పార్ట్ కి అంటే డైజెషన్ కి సంబంధించిన ఏ పార్ట్ కి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళలో కనిపించే మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే, వామిటింగ్ సెన్సేషన్ అన్న ఉండడం, లేదంటే వామిటింగ్స్ అవ్వడం, కడుపులో ఇట్లా పిండినట్టు వాళ్ళకి పెయిన్ రావడం. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మంటలాగా ఉంటుంది, కానీ ఇది పెయిన్ అన్నమాట. అంటే లోపల మనకి ఇలా గట్టిగా పిండినట్టు పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్ సిమ్టమ్స్. అంటే తిన్నది ఒక్కసారి వామిటింగ్ అయితే ఓకే, కానీ ఏం తిన్నా కూడా వామిటింగ్ అవుతుంది, నొప్పి, పెయిన్ సివియర్ గా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ బాడీ పార్ట్స్ లో ఏ పార్ట్ అయినా కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అనమాట. ఏది గాల్ బ్లాడర్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ, ఏ బాడీ పార్ట్ అయినా కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో ఇది వాళ్ళలో కనిపించే సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ తో ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు, ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించి డిజార్డర్ అయితే ఉంది. అది గాల్ బ్లాడర్ కా, లివర్ కా ఏంటి అనేది మనం తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఇలాంటి సిమ్టమ్స్ తో మనకి ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లం అయితే, సివియర్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళకి ఇలా ఉంటుంది. అంటే ఒక్కసారి వామిటింగ్ అయితే ఓకే, అరగక అయ్యిందేమో అనుకోవచ్చు. కానీ ప్రతిసారి వాళ్ళు ఇవే కంప్లైంట్ చేస్తున్నారు అంటే మాత్రం సివియర్ ప్రాబ్లం ఉంటేనే మన బాడీ అనేది అలా రియాక్ట్ అవుతుంది అనమాట. సో గాల్ బ్లాడర్ కి సంబంధించి ఏ ఏది ఉన్నా కూడా, అంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ అయినా అయ్యుండొచ్చు, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఫామ్ అయినా అయ్యుండొచ్చు, వాళ్ళల్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. సో
గాల్ బ్లాడర్ మెయిన్ గా వచ్చేసి మనకి స్టోన్స్ రెండు విధాలుగా ఫామ్ అవుతుంది. ఒకటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంకోటి వచ్చేసి 120 days లోపే ఆర్బిసి అనేది బ్రేక్ అయిపోయి బిలిరూబిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోయి లివర్ దాన్ని యూస్ చేసుకోలేక అది స్టోన్ గా కన్వర్ట్ అయ్యి మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి, మనకి ఎర్లీగా బయటపడితే స్టోన్ ని మాత్రమే లాప్రోస్కోపిక్ చేసి తీస్తారు. లేదు మనకి మల్టిపుల్ స్టోన్స్ ఉండి అది గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా పక్కన లివర్ ని, స్మాల్ ఇంటెస్టైన్ ని, ప్యాంక్రియాస్ ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యింది అంటే మాత్రం గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేస్తారు. ఒకవేళ గాల్ బ్లాడర్ అలానే కంటిన్యూ అవుతే లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఫైనల్ గా వాళ్ళు డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో గాల్ బ్లాడర్ చిన్నదైనా కూడా దాని ఎఫెక్ట్ మాత్రం, దానికి డిసీజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనిషి డెత్ అయ్యే వరకు కూడా తీసుకెళ్తుంది అనమాట. సో అంత గాల్ బ్లాడర్ అనేది ఇంపార్టెంట్, దాన్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో హై కొలెస్ట్రాల్ ఎందుకు మన బ్లడ్ లో ఎక్సెస్ అవుతుంది అంటే దీని గురించి చాలా మందికి తెలిసింది, అవగాహన ఉన్నది. కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది, మన లైఫ్ స్టైల్ వల్ల అండ్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నిటి మనం మెయింటైన్ చేసుకుంటే గాల్ బ్లాడరే కాదండి, ప్రతి ఒక్క ఆర్గన్ ని మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోగలుగుతాము. ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అయితే మిగతా ఆర్గన్స్ ని కూడా స్లోగా డ్యామేజ్ చేస్తే బాడీని మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.